ఏడు ముస్లిం మెజారిటీ దేశాలపై బ్యాన్ విధించడంపైన కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ నిర్ణయానికి కోర్టులోనూ ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ట్రావెల్ బ్యాన్పై స్టే విధిస్తూ న్యాయస్థానాలు నిర్ణయం తీసుకుంటున్నాయి. అయితే అమెరికాలో ఫెడరల్ స్ట్రక్చర్లో సుప్రీంకోర్టు నిర్ణయమే ఫైనల్ అంటున్నారు అవినాష్ ఇంగవరపు. ట్రంప్ ఆర్డర్ రాజ్యాంగానికి లోబడి తీసుకుందా లేదా అన్నది సుప్రీంకోర్టు తేలుస్తుందన్నారు. ఇప్పుడు ప్రతి కంట్రీ ఆ కంట్రీలోకి ఎవరు వస్తారని చెప్పనేది డిసైడ్ చేయాలనుకుంటుంది టు కీప్ ద సెక్యూరిటీ అప్ అండ్ టు మేక్ షూర్ దెర్ ఆర్ నో ఇన్సిడెంట్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్. ఒబామా గవర్నమెంట్ ఉన్నప్పుడు దే ఐడెంటిఫైడ్ 7 countries from which they thought there could be some kind of filtration of anti-social elements. సో కొత్త అడ్మినిస్ట్రేషన్ రాగానే వాళ్ళంటే పాత అడ్మినిస్ట్రేషన్ కంటిన్యూ అవుతుంటుంది ఎప్పుడు. సో కొత్త వాళ్ళు రాగానే ఓకే ఇప్పటిదాకా ఏం జరిగిందని చూస్తారు. సో జరిగినప్పుడు అది చూసి వాళ్ళు ఏమనుకున్నారంటే లెట్స్ పుట్ ఏ పాజ్ ఆన్ ద ఇమిగ్రేషన్ ఫ్రమ్ దీస్ కంట్రీస్ సో దట్ విల్ ఇంక్రీజ్ ద వెట్టింగ్ ప్రాసెస్ అని. ఈ కంట్రీ నుంచి వచ్చే జనాల గురించి మనకి కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ తెలియట్లేదు. ఈ 7 countries ఆల్రెడీ టెర్రరిజం ఎక్కువ ఉంది. సో రెఫ్యూజీస్ కింద టెర్రరిస్ట్ అయినా వచ్చేయచ్చు, ఎక్కడికి వచ్చి ఇక్కడ టెర్రరిస్ట్ అటాక్స్ ప్లాన్ చేయొచ్చు. అందుకని కంప్లీట్గా ఫస్ట్ వెట్ చేద్దాం, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా చూద్దాం. ఈ ప్రాసెస్ డెవలప్ చేయడానికి 6 months టైం పడుతుంది. సో 6 months వరకు ఈ కంట్రీ నుంచి వస్తున్న విజిటర్స్ కానీ ఇక్కడ నుంచి వస్తున్న వాళ్ళు కానీ ఆపుతాము ఈ 7 countries నుంచి అన్నారు. ఆ ఇరాన్, సిరియా, ఇరాక్ ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో. సో ఇప్పుడు ఏమైందంటే కోర్టుకి వెళ్ళినప్పుడు సో యుఎస్ ఇది ఫెడరల్, దర్ ఇస్ అ ఫెడరల్ కోర్ట్, దర్ ఇస్ అ స్టేట్ కోర్ట్. ఇక్కడ సిస్టమ్కి వచ్చేటప్పటికి ఇది ఫెడరల్ కోర్ట్ హౌ ఇట్ వర్క్స్. సో యుఎస్ ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్ట్లోకి ఎనీథింగ్ రిగార్డింగ్ ఫెడరల్, సో మన ఇండియాలో ఎలాగ స్టేట్ లిస్ట్, సెంట్రల్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్ ఉంటుందో అలాగే దర్ ఇస్ అ ఫెడరల్ లిస్ట్, దర్ ఇస్ అ స్టేట్ లిస్ట్. సో సర్టెన్ థింగ్స్ లైక్ కిడ్నాపింగ్ కమ్స్ అండర్ ఫెడరల్, ఎనీథింగ్ రిగార్డింగ్ కాన్స్టిట్యూషన్ కమ్స్ అండర్ ఫెడరల్. సో అవన్నీ ఫెడరల్ డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్తాయి. ఒక వాషింగ్టన్ స్టేట్లో అలా ఫెడరల్ కోర్టుకి వెళ్ళారు, ఈ కొత్త ఆర్డర్ తప్పు అని చెప్పన్నది. సో ఆ జడ్జ్ ఇది తప్పు, దీన్ని ఆపేయండి అన్నారు. సో అది రాగానే దట్స్ అ వెరీ గుడ్ ఇండికేషన్ ఆఫ్ డెమోక్రసీ. ద జ్యుడిషియల్ ఈజ్ పర్ఫార్మింగ్ ఇండిపెండెంట్లీ ఫ్రమ్ ది పొలిటికల్ బాడీ. సో వాళ్ళు ఆపమనగానే నెక్స్ట్ లీగల్ ప్రొసీజర్ ఏంటంటే ఇట్ గోస్ టు కోర్ట్ ఆఫ్ అపీల్స్. సో ఈ కోర్టు చెప్పిన దాన్ని అపీల్ చేయడానికి దే గో ఇన్ టు యుఎస్ ఫెడరల్ కోర్ట్ ఆఫ్ అపీల్స్. సో ఇక్కడ డిసైడ్ ఇక్కడ దే మైట్ ఐదర్ పుట్ ఏ స్టే ఆన్ దిస్ ఆర్ లెట్ ఇట్ కంటిన్యూ. అప్పుడు సుప్రీం కోర్టు వెళ్తుంది. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రతి స్టెప్లోనూ వాళ్ళ లాయర్స్ ద్వారా గవర్నమెంట్ పాయింట్స్ చెప్తుంది. మేము ఎందుకు ఈ 7 టెర్రరిజం ఎఫెక్ట్ అయిన కంట్రీస్ నుంచి వీఆర్ స్టాపింగ్ పీపుల్ ఫర్ ద నెక్స్ట్ 6 months అనేది.